మై గాడ్, ఇదేంద్రా బైక్ ఇట్లుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నేను ఇలా మన దగ్గరలో కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నాడు, చూద్దామని వచ్చేసిన. అది ఎక్కడంటే మన కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్. ఇది కరీంనగర్కి జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో కొత్త రైల్వే స్టేషన్ ఎట్లుంది, అక్కడ పనులు ఎట్లున్నాయి, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇది మన కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్. అయినా రైల్వే స్టేషన్లో ఏముంటాయి, అవే బెంచ్లు, లైట్లు, అనౌన్స్మెంట్లు, గోల గోల షాప్స్, టికెట్ కౌంటర్స్, ట్రైన్ సౌండ్స్ ఇవే ఉంటాయి అనుకుంటారు కదా. నో, ఒకప్పుడు ఒకటి లేకపోవడానికి ఇప్పుడు ఉండటానికి మధ్య డిఫరెన్స్ను అర్థం చేసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ద రియాలిటీ ఈజ్. అప్పుడు తెలుస్తుంది ఏముందని. అక్కడ కలెక్టర్స్ ఉన్నాయి, పోల్స్ ఉన్నాయి, కేబుల్ ఉంది. ఇక్కడ కింద ట్రాక్. సో ట్రాక్స్ వచ్చేసి మనకి 1, 2, 3, 4 ఉన్నాయి. 4 ట్రాక్స్ ఉన్నాయి. బట్ ఎలక్ట్రిక్ పాత్ ఇంకా అన్నిటికీ సెట్ అవ్వలేదు. ఇది ఇంకా ఖాళీగానే ఉంది. 1, 2, 3 జస్ట్ ఒక్కటి మాత్రమే సెట్ అయింది అన్నమాట, ఎలక్ట్రిక్ లైన్. సో మిగతా అన్ని నార్మల్ ట్రైన్స్ వెళ్తాయి అనుకుంటా. ఇంకా షాప్స్ లాంటివి ఏమైతే ఇంకా ఫిక్స్ చేయలేదు. లైటింగ్స్, పవర్ ఇంకేం లేవు. జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ మొత్తాన్ని షాప్స్తో ఫిల్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ ముందుకెళ్ళి చూస్తే మనకి టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడే ఒక టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ ఇవన్నీ కామనే. ఈ టికెట్ కౌంటరు, షాప్స్, ట్రాక్స్ ఇవన్నీ కామనే. ఇవన్నీ కామన్ కాకుండా ఇంకొకటి కూడా ఇక్కడ నాకు మంచిగా అనిపించింది. అదేంటంటే గూడ్స్ని పైకి తీసుకురావడానికి, ఒక గూడ్స్ కానీ సామాన్ కానీ వెహికల్లో పైకి తీసుకోవడానికి ఒక సపరేట్ వే ఉంది ఇక్కడ. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సపరేట్ వే ఉంది. కింద ఫ్లోర్ నుంచి గూడ్స్ని వెహికల్లో డైరెక్ట్ పైకి తీసుకురావచ్చు. కింద ఫ్లోర్ నుంచి గూడ్స్ని, సామాన్ని, లగేజ్ని, హెవీ లగేజ్ ఏముందంటే వెహికల్తోని ఈ పాత్లో తీసుకురావచ్చు. ఓ ఫ్రెండ్స్, లాంగ్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. గూడ్స్ ట్రైన్ అనుకుంటా. అట్లే ఉంది సూర్నికి. చూసిరు కదా, ఇదైతే ఇంకా కంప్లీట్గా అండర్ కన్స్ట్రక్షన్లే ఉంది. కంప్లీట్ అయితే అవ్వలేదు. సో రైల్వే స్టేషన్లో ఉండాల్సిన అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ పాత ఒకటి మాత్రం నాకు మంచిగా అనిపించింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడనే కలుసుకుందాం. దిస్ ఈస్ హరీష్ దిగొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.